దైవశాంతి అందరిపై కూడా కురిగాక. మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఈ రోజున 41వ అధ్యాయము 33వ వాక్యాన్ని తెలుసుకుందాం. ఇందులో ఒక వ్యక్తిని ఉద్దేశించి దైవం అతని మాట కంటే గొప్ప మాట ఎవరిదవుతుంది అని చెప్పి ఒక వ్యక్తిని ప్రశంసిస్తూ కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందులో ఏంటంటే, ఎవరైతే ఏకేశ్వరుడైనటువంటి అల్లాహ్ వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను దైవ విశ్వాసిని, దైవానికి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తిని అని ప్రకటించే వ్యక్తి మాట కంటే గొప్ప మాట మరెవరిదవుతుంది అంటున్నాడు. మహాశిలారా, ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మంచి పనులు ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మంచి మాటలు కూడా ఉంటాయి. అయితే మంచి మాట ఏమిటి, మంచి పని ఏమిటి, మంచి పనికి కొలవద్దు ఏమిటి, మంచి మాటకు పునాది ఏమిటో దైవం ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అందులో ఒకటి ఏంటంటే, ఎవరైతే విశ్వప్రభు అయినటువంటి ఏకేశ్వరుడు అల్లాహ్ను వైపునకు పిలిచి, అంటే ఆయన ధర్మం వైపునకు పిలిచి, ఆయన ఇష్టం వైపునకు పిలిచి, ఆయన మార్గదర్శకత్వం వైపునకు పిలిచి, ఆయన అస్తిత్వం వైపునకు పిలిచి, పిలవడం అంటే ఆయన గురించినటువంటి పరిచయం చేసి ప్రజలను దాని వైపునకు ఆహ్వానించి ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఏ ప్రయోజనాలు ఉంటాయో తెలియపరిచి, ఆ తర్వాత మంచి పనులు కూడా చేసి, చాలా రకాలైనటువంటి మంచి పనులు ఉంటాయి మహాశిలారా. మంచి పనుల్లో పునాది అయినటువంటిది ఏమిటంటే సృష్టి ప్రభువుని విశ్వసించడం. దానికి మించినటువంటి మంచి లేదు కదా. అదేవిధంగా నేను ఒక దైవ విశ్వాసిని అని అతను ఆచరణాత్మకంగా కూడా ప్రకటన చేస్తాడు. తన మాట ద్వారా ప్రకటన చేస్తాడు, తన ఆచరణ ద్వారా ప్రకటన చేస్తాడు, తన క్యారెక్టర్ ద్వారా ప్రకటన చేస్తాడు, తన వ్యవహారాల ద్వారా ప్రకటన చేస్తాడు. అంటే అతను చెప్పినా చెప్పకపోయినా, అతను బహిరంగంగా చెప్పినా చెప్పకపోయినా, అతని ఆచరణ, అతని యొక్క క్యారెక్టరు, అతని కార్యాచరణ ఒక అద్భుతమైన సాక్ష్యం ఏమని ఇస్తుందంటే, ఈ వ్యక్తి ఆ సృష్టికర్తని విశ్వసించేవాడు, ఆయనకు భయపడుతూ జీవితం గడిపేవాడు అన్న ఒక నర్మగర్భమైనటువంటి సందేశాన్ని ప్రజలందరికీ కూడా అతను తెలియపరుస్తాడు. బహిరంగంగా కూడా చెప్తాడు, తన ఆచరణ ద్వారా కూడా ప్రపంచ ప్రజలందరికీ కూడా దైవం ఒక్కడే, ఆ దైవాన్ని నేను విశ్వసిస్తున్నాను అన్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ప్రపంచ మానవాళిగా తెలియపరుస్తాడు. ఆ విధమైనటువంటి అద్భుతంగా సాక్ష్యం ఇచ్చే వారిలో మనం కూడా చేరిపోవాలి. సర్వేజన సుఖనవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.